తిరిగి సాయంత్రం పూట ఇంటికి వస్తే తల్లి అన్నం పెట్టుకుంటా అంటది. నాయన అడుగుతాడు, బిడ్డ 20 ఏళ్ళు చదువుకుంటే కదరా, మరి ఎక్కడ నౌకరు చూసుకోరాదు బిడ్డ, నీ తోటలకు నౌకరు వచ్చే, నీ తోటలకు పెళ్లిళ్ళు అయిపోయాయని చెప్పవాలంటే నాయన ఏం చేస్తేనే నౌకరు లేవని చెప్తారు. కొంతమంది పిల్లలు ఆ తల్లి అడుగుతున్నప్పుడు, ఆ తండ్రి అడుగుతున్నప్పుడు బాధ భరించలేక ఉరేసుకొని చచ్చిపోయిన కొంతమంది ఉన్నారు. రైళ్ల కింద పడి చచ్చిపోయిన కొంతమంది ఉన్నారు. నేను పరామర్శించి వచ్చిన ఆ పెళ్లి కానీ చదువుకున్న బిడ్డలు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన కుటుంబాల దగ్గర నేను పోయి పరామర్శిస్తే వాళ్ళు కొడుకా ఎందుకు చచ్చిపోయిన బిడ్డ, నేను ఎట్లా సాదుకుంటు కదా బిడ్డ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు రాకపోయినా కనీసం నెలకు బతకడానికి 3016 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 3.5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ₹1 ఇయ్యనమాట. వాస్తవా కాదా ఒకసారి చెప్పండి. ఏది చూసినా గట్లే ఉండదు. ఇల్లు లేకపోయా, పెన్షన్ లేకపోయా, బిడ్డలకు ఉద్యోగాలు లేకపోయా, ఇవాళ ఏం చివరికి తాగే నీళ్ళ కోసం మన ఊర్లలో ఏదో మనం మంచి నీళ్ళు తాగుతారా, బాయిల నీళ్ళు బోర్ల నీళ్ళు తాగుతారు. వద్దు మీకు బిస్లెట్ వాటర్ లాంటి నీళ్ళు తాగిపిస్తా అని చెప్పి 40,000 కోట్ల రూపాయలు మనల్ని కుదపెట్టి అప్పు తెచ్చి, మన కుదపెట్టి అప్పు తెచ్చి నల్లాలేస్తే ఎక్కడన్నా మనం బిస్లెట్ వాటర్ లాంటి నీళ్ళు తాగుతారా? ఊర్లలో వస్తాయా నీళ్ళవి? ఇవాళ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.